కృష్ణాంజనేయులు గారు ఆగండి, మీకెందుకండి ప్రభుత్వం మీద ఎంత ప్రేమ? మీరు విశ్లేషకులుగా వచ్చారు, కూర్చోండి ఒక్క నిమిషం ఆగండి సార్. మామూలు వివరణ ఇస్తున్నారులే, ప్రభుత్వం మీద ఏం ప్రేమ లేదు. నేను చెప్తున్నాను సార్, గత 5 ఏళ్లలో ఒక యూనిట్ తీసుకోండి, ఒక నియోజకవర్గం, ఏ ఊరికైనా పోదాం, బెల్ట్ షాప్ ఉందని బ్రహ్మనాయుడు గారు నిరూపించగలరా? ఇప్పుడు గత 5 ఏళ్లలోనా? గత 5 ఏళ్లలో ఇప్పుడు ఉన్నాయి నిరూపించడమే కష్టం అవుతుంది. మీరు మళ్ళీ ఎప్పుడో అయిపోయి నిరూపించమని మాట్లాడుతున్నారు. ఎట్లా పాసిబుల్ అవుతుంది అది? అసలు ఎప్పుడో జరిగిపోయింది, ఎట్లా? అప్పుడు కూడా ఆధారాలు ఉన్నాయి, అప్పుడు చాలా న్యూస్ క్లిప్పింగ్స్ ఉన్నాయి, చాలా. ఇప్పుడు ఊరుల్లోకి వెళ్దాము, గ్రామాల్లోకి వెళ్దాము అంటే గ్రామాల్లో ఇప్పుడు ఆధారాలు చెప్తారు. సరే, ఎవరన్నా అడిగితే చెప్పాలి. ఇప్పుడు చెప్తారు, గతం తాలూకా పలానా వ్యక్తి అమ్మేవాడండి, పలానా షాప్ ఉండేది, అది చెప్పగలుగుతారు, చెప్తారు. బ్రహ్మనాయుడు గారు మీరు డిబేట్లు చేయకముందు ఇంతకు ముందు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల వాయిస్ తీసుకునేవాళ్ళు. అలాగే మీరు దయచేసి ఒక 4 రోజులు సమయం కేటాయిస్తే గ్రామాల్లోకి వెళ్దాం. గత 5 ఏళ్లలో బెల్ట్ షాపులు ఉన్నాయా? ఇప్పుడు బెల్ట్ షాపులు ఉన్నాయా? రైట్ తప్పకుండా శేఖర్ రెడ్డి గారు మళ్ళీ ఇంకొక అంశం చర్చిద్దాం, సమయం అయిపోయింది. చివరిగా మాట సార్, సురేందర్ నాయుడు గారు మాట్లాడుతూ కర్ణాటకలో మద్యం తక్కువ అండి రేటు, మన దగ్గర ఎక్కువ అండి అన్నారు. సార్, కర్ణాటకలో 240 రూపాయలు ఉన్నటువంటి మ్యాన్స్ హౌస్ క్వార్టర్ మన దగ్గర 200 సార్. సార్, మీ దగ్గర 240 ఉన్నది, కర్ణాటకలో 200. ఓకే సురేంద్ర రెడ్డి గారు రెస్పాండ్ అవ్వండి, మనం కంక్లూజన్ ఇవ్వండి. కర్ణాటకలోనే ఎక్కువ, మీరే ఇచ్చేసారు కర్ణాటకలోనే ఎక్కువ సార్. బ్రహ్మనాయుడు గారు.